ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఉన్న కంగనా ప్రెజెంట్ ఫ్లాప్స్ తో తన కెరీర్ ని రిస్క్ లో పెట్టేసింది. 2011-15 టైంలో బాలీవుడ్ ని షేక్ చేసిన కంగనా ఫస్ట్ టైం క్వీన్ మూవీతో 100 crores ని కలెక్ట్ చేసి రికార్డ్ ని క్రియేట్ చేసింది. అండ్ నేషనల్ అవార్డ్స్ తోనూ తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసింది. కానీ లాస్ట్ 10 years లో తన సక్సెస్ జీరో అంటే మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయిందో చూడొచ్చు. తను విట్స్ మను క్వీన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ ని గడగడలాడించిన కంగనా తన స్టార్ డమ్ ని కంటిన్యూ చేయలేకపోయింది. స్టార్ హీరోస్ లేకపోయినా తన మూవీస్ ని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ఫుల్ గా రన్ చేసింది. కానీ తను విట్స్ మను మూవీ తర్వాత చేసిన 11 మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి. తన కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ఎమర్జెన్సీ మూవీ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 60 crores బడ్జెట్ పెడితే ఓన్లీ 15 crores మాత్రమే వచ్చాయి. ఇందిరా గాంధీ క్యారెక్టర్ లో కంగనా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసినా ఆ మూవీకి సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఆడియన్స్ కూడా చాలా లైట్ గా తీసుకున్నారు. ఈ మూవీ ప్రొడక్షన్ కోసం కంగనా తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితికి చేరుకుందంటే ఈ ప్రాజెక్ట్ పై తను ఎంత హోప్స్ పెట్టుకుందో అర్థమవుతుంది. మరి ఫెయిల్యూర్ లో ఉన్న కంగనా మంచి కాన్సెప్ట్ తో మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. అలాగే ఎమర్జెన్సీ మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.